अथ पञ्चत्रिंशः सर्गः। तां तु रामकथां श्रुत्वा वैदेही वानरश्रवात् उवाच वचनं सान्त्वमिदं मधुरया गिरा। क्व ते रामेण संसर्गः कथं जानासि लक्ष्मणं वानराणां नराणां च कथमासीत् समागमः। यानि रामस्य लिङ्गानि लक्ष्मणस्य च वानर तानि भूयः समाचक्ष्व न मां शोकः समाविशेत्। कीदृशं तस्य संस्थानं रूपं रामस्य कीदृशं कथमूरो कथं बाहो लक्ष्मणस्य च संसमे। एवमुक्तस्तु वैदेह्या हनुमान् मारुतात्मजः ततो रामं यथा तत्त्वमाख्यातुमुपचक्रमे। जानन्ति बददिश्यामां वैदेही परिपृच्छसि भर्तुः कमलपत्राक्षे संस्थानं लक्ष्मणस्य च। यानि रामस्य चिह्नानि लक्ष्मणस्य च यानि वै लक्षितानि विशालाक्षे वदत शृणुतानि मे। रामः कमलपत्राक्षः सर्वसत्त्वमनोहरः रूपदाक्षिण्यसम्पन्नः प्रसूतो जनकात्मजे। तेजसादित्यसङ्काशः क्षमया पृथिवीशमः बृहस्पतिसमो बुद्ध्या यशसो वासवोपमः। रक्षिता जीवलोकस्य स्वजनस्याभिरक्षिता रक्षिता स्वस्य वृत्तस्य धर्मस्य च परन्तपः। रामो भामिनि लोकस्य चातुर्वर्णस्य रक्षिता मर्यादानां च लोकस्य कर्ता कारयिता च सः। अर्चिष्मानर्चितोत्यर्थं ब्रह्मचर्यव्रते स्थितः साधूनामुपकारज्ञः प्रचारज्ञश्च कर्मणाम्। राजविद्या विनीतश्च ब्राह्मणानानुपासिता श्रुतवान् शीलसम्पन्नो विनीतश्च परन्तपः। यजुर्वेदविनीतश्च वेदविद्भिः सुपूजितः धनुर्वेदे च वेदेषु वेदाङ्गेषु च निष्ठितः। विपुलांशो महाबाहुः कम्बुग्रीवः शुभाननः गूढचतुःश्रुताम्राक्षो रामो देविशनैश्रुतः दुन्दुभिस्वननिर्घोषस्निग्धवर्णप्रतापवान् समस्तमविभक्ताङ्गो वर्णं श्यामं समाश्रितः। त्रिस्थिरस्त्रिप्रलम्बश्च त्रिशमस्त्रिषु चोन्नतः त्रितामस्त्रिषु च स्निग्धो गम्भीरस्त्रिषु नित्यशः।
త్రివలీవాన్ శ్రవణతశ్చతుర్వ్యంగస్త్రిశీర్షవాన్ చతుష్కలశ్చతుర్లేఖశ్చతుర్తిష్కుశ్చతుస్తమః చతుర్దశ సమద్వంద్వశ్చతుర్దశ్చతుర్గతిః మహోష్టహనునాసశ్చ పంచస్నిగ్ధోష్టవంశవాన్ దశపద్మో దశబృహత్త్రిభిర్వ్యాప్తో ద్విశుక్లవాన్ షడున్నతో నవతనుస్త్రిభిర్వ్యాప్నోతి రాఘవః సత్యధర్మపరశ్రీమాన్ సంగ్రహానుగ్రహే రతః దేశకాలవిభాగజ్ఞः సర్వలోకప్రియం వదః భ్రాతా తస్య చ ద్వైమాత్రः సౌమిత్రిరపరాజితः అనురాగేణ రూపేణ గుణైశ్చైవ తథావిధः తావుభౌ నరశార్దూలౌ త్వద్వర్చనసముత్సుకౌ విచిన్వంతౌ మహీం కృష్ణామస్మాభిరభిసంగతౌ త్వామేవ మార్గమానౌ తౌ విచరంతౌ వసుంధరాం దదశ్చతుర్మృగపతిం పూర్వజేనావరోపితం ఋష్యమూకస్య పృష్ఠే తు బహుపాదపసంకులే భ్రాతుర్భయాత్తమాసీనం సుగ్రీవం ప్రియదర్శనం వయం తు హరిరాజం తం సుగ్రీవం సత్యసంగరం పరిచర్యామహే రాజ్యాత్ పూర్వజేనావరోపితం తతస్తౌతేరవసనౌ ధనుప్రవరపాణినౌ ఋష్యమూకస్య శైలస్య రమ్యం దేశముపాగతౌ సతౌ దృష్ట్వా నరవ్యాఘ్రౌ ధన్వినౌ వానరర్షభః అవప్లుతో గిరేస్తస్య శిఖరం భయమోహితః తతశ్చ శిఖరే తస్మిన్ వానరేంద్రో వ్యవస్థితః తయోః సమీపం మామేవ ప్రేషయామాస సత్వరం తావహం పురుషవ్యాఘ్రౌ సుగ్రీవవచనాత్ ప్రభో రూపలక్షణసంపన్నౌ కృతాంజలిరుపస్థితః తౌ పరిజ్ఞాతతత్వార్థౌ మయా ప్రీతిసమన్వితౌ పృష్ఠమారోప్య తం దేశం ప్రాపితౌ పురుషర్షభో నివేదితౌ చ తత్వేన సుగ్రీవాయ మహాత్మనే తయోరన్యోన్యసల్లాపాద్భుషం ప్రీతిరజాయత తతస్తౌ ప్రీతిసంపన్నౌ హరీశ్వర నరేశ్వరౌ పరస్పరకృతాశ్వాసౌ కథయా పూర్వవృత్తయా తతః ససాంత్వయామాస సుగ్రీవం లక్ష్మణాగ్రజः స్త్రీహేతోర్వాలినా భ్రాత్రా నిరస్తమురుతేజసా తతః స్వన్నాశజం శోకం రామస్యాక్లిష్టకర్మణः
లక్ష్మణో వానరేంద్రాయ సుగ్రీవాయన్యవేదయతే సశ్రుత్వా వానరేంద్రస్తు లక్ష్మణేనేరితం వచః తదా శ్రీనిష్ప్రభౌత్యర్థం గ్రహగ్రస్త ఇవాంశుమాన్. తతస్త్వద్గాత్రశోభినీ రక్షసా హ్రియమాణయా యాన్యాభరణజాలాని పాతితాని మహీతలే తాని సర్వాణి రామాయ ఆనీయ హరియూషపాః సంహృష్టా దర్శయామాసుర్గతిం తు న విదుస్తవ. తాని రామాయ దత్తాని మయైవోపహృతాని చ స్వనవంచవకీర్ణాని తస్మిన్ విగతచేతసే తాన్యంకే దర్శనీయాని కృత్వా బహువిధం తవ తేన దేవ ప్రకాశేన దేవేన పరిదేవితం. పశ్యతస్తానురుదతస్తామ్యతశ్చ పునః పునః ప్రాదీపయన్ దాశరథేస్తాని శోకహుతాశనం శైతం చ చిరం తేన దుఃఖార్తేన మహాత్మనా మయాపి వివిధైర్వాక్యైః కృచ్ఛ్రాదుత్థాపితః పునః. తాని దృష్ట్వా మహాబాహుర్దర్శయిత్వా ముహుర్ముహుః రాఘవः సహ సౌమిత్రిः సుగ్రీవే సన్యవేదయతే సతవా దర్శనాదార్యే రాఘవः పరితప్యతే మహతా జ్వలతా నిత్యమగ్నినేవాగ్నిపర్వతః. త్వత్కృతే తమనిద్రా చ శోకశ్చింతా చ రాఘవం తాపయంతి మహాత్మానమగ్న్యగారమివాగ్నయః తవా దర్శనశోకేన రాఘవ ప్రవిచార్యతే మహతా భూమికంపేన మహానివశిలోత్తయః. కాననాని సురమ్యాని నదీ ప్రశ్రవణాని చ చరన్నతిమాప్నోతి త్వామపశ్యన్ నృపాత్మజే సత్వాం మనుజశార్దూలః క్షిప్రం ప్రాప్స్యతి రాఘవः సమిత్రబాంధవం హత్వా రావణం జనకాత్మజే. సహితౌ రామసుగ్రీవావుభావకురుతాం తదా సమయం వాలినం హంతుం తవ చాన్వేషణం తథా తరస్తాభ్యాం కుమారాభ్యాం వీరాభ్యాం సహరీశ్వరः కిష్కింధాం సముపాగమ్య వాలీ యుద్ధే నిపాతితః. తతో నిహత్య తరసా రామో వాలినమాహవే సర్వర్క్షహరిసంఘానాం సుగ్రీవమకరోత్పతిం రామసుగ్రీవయోరైక్యం దేవ్యేవం సమజాయత హనుమంతం చ మాం విద్ధే తయోర్దూతమిహాగతం. స్వరాజ్యం ప్రాప్య సుగ్రీవः సమానీయ హరీశ్వరాన్
त्वदर्थं प्रेषयामास दिशो दश महाबलान् आदिष्टावानरेन्द्रेण सुग्रीवेण महोजसा अद्रिराजप्रतीकाशः सर्वतः प्रस्थितौ महीम्। ततस्ते मार्गमाना वै सुग्रीववचनातुराः चरन्ति वधूतां कृष्णां वयमन्ये च वानराः। अंगदो नाम लक्ष्मीवान् वालिसूनुर्महाबलः प्रस्थितः कपिशार्दूलस्त्रिभागबलसंवृतः। तेषां नो विप्रनष्टानां विन्ध्ये पर्वतसत्तमे वृषं शोकपरीतानामहोरात्रगणागताः। ते वयं कार्यनैराश्यात् कालस्यातिक्रमेण च भयाच्च कपिराजस्य प्राणां त्यक्तुं व्यवस्थिताः। विचित्य वनदुर्गाणि गिरिप्रस्रवणानि च अनासाद्य पदं देव्या प्राणां त्यक्तुं समुद्यताः। दृष्ट्वा प्रायोपविष्टांश्च सर्वान् वानरपुङ्गवान् वृषं शोकार्णवे मग्नः पर्यदेवयदङ्गदः। तव नाशं च वैदेही वारिणश्च वधं तथा प्रायोपवेशमस्माकं मरणं च जटायुषः। तेषां न स्वामि सन्देशान् निराशानां मुमूर्षतां कार्यहेतोरिवायातः शकुनिर्वीर्यवान् महान्। गृध्रराजश्च सोदर्यः सम्पातिर्नाम गृध्रराट् श्रुत्वा भ्रातृवधं कोपादिदं वचनमब्रवीत्। यवीयान्तेन मे भ्राता हतः क्वच निपातितः एतदाख्यातुमिच्छामि भवद्भिर्वानरोत्तमाः। अंगदो कथयत्तस्य जनस्थाने महद्वधं रक्षसा भीमरूपेण त्वामुद्दिश्य यथा तथम्। जटायुषो वधं श्रुत्वा दुःखितश्चोरुणात्मजः त्वां शशंस वरारोहे वसन्तीं रावणालये। तस्य तद्वचनं श्रुत्वा सम्पाते प्रीतिवर्धनम् अंगदप्रमुखास्तूर्णं ततस्थं प्रस्थिता वयम्। विन्ध्यादुत्थाय सम्प्राप्तः सागरस्यान्तमुत्तरं त्वद्दर्शनकृतोत्साहः हृष्टास्तुष्टा प्लवङ्गमाः। अंगदप्रमुखाः सर्वे वेलोपान्तमुपस्थिताः चिन्तां जग्मुः पुनर्भीतास्तद्वर्षणसमुत्सुकाः। अथाहं हरिसैन्यस्य सागरं प्रेक्ष्य सीदतः व्यवधूय भयं तीव्रं योजनानां शतं प्लुतः। लंका चापि मया रात्रौ प्रविष्टा राक्षसाकुला रावणश्च मया दृष्टत्वं च शोकपरिप्लुता।
ఏతత్తే సర్వమాఖ్యాతం యథావృత్తమనిందితే అభిభాషస్వ మాం దేవి దూతో దాశరథేరకం తం మాం రామకృతోద్యోగం త్వన్నిమిత్తమిహాగతం సుగ్రీవసఖివం దేవి బుద్ధ్యస్వ పవనాత్మజం. కుశలీ తవ కాకుత్స్థః సర్వశస్త్రభృతాం వరః గురోరారాధనే యుక్తో లక్ష్మణశ్చ సులక్షణః తస్య వీర్యవతో దేవీ భర్తుస్తవ హితే రతః అహమేకస్తు సంప్రాప్తః సుగ్రీవవచనాదిః. మయేయమసహాయేన తరతా కామరూపిణా దక్షిణాదిగనుక్రాంతా త్వన్మార్గవిచయైషిణా దిష్ట్యాహం హరిసైన్యానాం త్వన్నాశమనుశోచతాం అపనేష్యామి సంతాపం తవాభిగమ సంసనాత్. దిష్ట్యా హిమమనవ్యర్థం దేవి సాగరలంఘనం ప్రాప్స్యామ్యహమిదం దిష్ట్యా త్వద్దర్శనకృతం యశః రాఘవశ్చ మహావీర్యః క్షిప్రం త్వామవిపత్స్యతే సమిత్రబాంధవం హత్వా రావణం రాక్షసాధిపం. మాల్యవాన్నామ వైదేహి గిరీణాముత్తమో గిరిః తతో గచ్చతి గోకర్ణం పర్వతం కేసరీ హరిః స చ దేవర్షిభిర్దిష్టః పితా మమ మహాకపిః తీర్థే నదీపతే పుణ్యే శంభసాదనముద్ధరత్. తస్యాహం హరిణక్షేత్రే జాతో వాతేన మైథిలీ హనుమానితి విఖ్యాతో లోకే స్వేనైవ కర్మణా విశ్వార్థార్థం తు వైదేహీ భర్తురుక్తా మయా గుణాః అతిరాద్రాఘవో దేవీ త్వామితో నయితానఘే. ఏవం విశ్వాసితా సీతా హేతుభిశ్శోకకర్షితా ఉపపన్నైరభిజ్ఞానైర్దూతం తమవగచ్చతి అతులం చ గతా హర్షం ప్రహర్షేణ చ జానకీ నేత్రాభ్యాం వక్రపక్ష్మాభ్యాం ముమోచానందజం జలం. చారు తద్వదనం తస్యాస్తామ్రశుక్లాయతే క్షణం అశోభత విశాలాక్ష్యా రాహుముక్తైవోడురాట్ హనుమంతం కపిం వ్యక్తం మన్యతే నాన్యథేతి సా అథోవాచ హనుమాస్తాముత్తరం ప్రియదర్శనాం. ఏతత్తే సర్వమాఖ్యాతం సమాస్వసి మైథిలీ కిం కరోమి కథం వాతే రోచతే పతియామ్యహం హతే సురేశం యతి సంవసాదనే కపిప్రవీరేణ మహర్షిచోదనాత్ తతోస్మి వాయుప్రభవో హి మైథిలీ ప్రభావతస్తత్ప్రతిమశ్చ వానరః.
इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकीय आदिकाव्ये सुन्दरकाण्डे 35 सर्गः।